మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని గుర్తూరు గ్రామంలో తొర్రూరు పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి గ్రామానికి చెందిన వేల్పుర సాయిలు అనే రైతు తమ పొలంలో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి గత నెల 22వ తేదీన తీసుకురాగా 31/12/2024 రోజున కాంటా నిర్వహించారు. అతనికి మొత్తం 235 బస్తాలు కాగా ఒక చోటున 121 బస్తాలు మరో చోటున 114 బస్తాలను నిల్వ చేయగా ఈ నెల 2వ తారీఖున రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రైతుకు సంబంధించిన 51 బస్తాలను దొంగలించారు. ఇటు విషయం పైన సంబంధిత అధికారులకు మరియు స్థానిక పోలీస్ స్టేషన్లో రైతు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గ్రామానికి చెందిన స్థానిక రైతులను వివరణ కోరగా అధికారులు సమయానికి రైతులకు ధాన్యం బస్తాలు ఇవ్వకపోవడం, సమయానికి కాంటాలు నిర్వహించకపోవడం, నిర్వహించిన కాంటాలను లారీలలో తరలించకపోవడంతో రోజుల తరబడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో ఉంచడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దొంగలించబడిన ధాన్యానికి అధికారులు వెంటనే స్పందించి డబ్బులను చెల్లించి రైతును ఆదుకోవాలని కోరుతున్నారు. నుంచి 2వ తారీఖు రాత్రిపూట గుర్తు తెలియని వ్యక్తులు మా లాట్ నుంచి సుమారుగా 51 బత్తా దొంగతనం చేశారు సార్. దీనికి తగినంత న్యాయం మాకు జరిపించాలని మీ ద్వారా మేము వేడుకుంటున్నాం సార్. మాకు ఈ జరిగిన అన్యాయాన్ని మీరు ప్రభుత్వం ద్వారా నుంచి మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈ 51 బస్తాలు దొంగలు ఎత్తుకపోయిన విషయాన్ని మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? చేశాం సార్. చేసినాం. ఇన్ఛార్జీలకు సార్లకు ఇట్లా చెప్పాము, చూసుకుంటాం, మేము చేస్తాం, ఎంక్వైరీ చేస్తామని మాట్లాడాము. తదుపరి మేము స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు ఇచ్చి ఎంక్వైరీ కూడా చేపిస్తున్నాం సార్. సార్లు కూడా రేపు వచ్చి మాట్లాడుతూ అంటున్నారు. చూడాలి సార్. స్థానిక ఎస్ఐ గారు ఏమంటున్నారు? ఎంక్వైరీ చేపిస్తాం, కానిస్టేబుల్ పంపించి సీసీ ఫుటేజ్ చేపిస్తామని చెప్పి సార్, మాకు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి సార్. మీరు ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు? ఈ జరిగిన మాకు నష్టపోయిన సొమ్మును మాకు ఎట్లాగో అట్లే మాకు సాయంగా చేయాలని కాండబెట్టిన బస్తాలకు మొత్తం ఏదైతే ఉన్నాయో అవన్నిటికీ అధికారులు స్పందించి ఈ 500 బోనస్తో పాటు అన్ని మాకు కల్పించేటట్టు చర్యలు తీసుకోవాలి అధికారులందరూ. అంతే, అదే కోరుకుంటున్నాం సార్. ఐకేబీ వల్ల మాకు జరిగిన నష్టం ఏంటంటే మేము కాంట అయినాక ఒక స్లిప్ ఇచ్చి కాంట అయింది. మాకు ఇన్ని బస్తాలే అయినాయి, 121 బస్తా అయినాయి. మాకు లాటరీ కూడా వేసుకున్నారు. కాకపోతే ఇలా లారీలు రాక కొంచెం ఇబ్బందులు, బారదాని ఇబ్బంది అయ్యి, లారీలు ఇబ్బంది అయ్యి ఈ లేట్ అవ్వడం వలన, ఇటు కడకుండా వలన ఈ దొంగలు వచ్చి ఎత్తుకుపోయారు, గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారు. దీనివల్ల మాకు నష్టపరిహారం జరిగింది కాబట్టి రైతుకు నష్టం చేయాలని ప్రభుత్వము కొంచెం సహకరించాలని మేము కోరుకుంటున్నాం సార్. దొంగలించిన ధాన్యంపై రైతు స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. స్థానిక పోలీస్ శాఖ వారు కూడా, ఎస్ఐ గారు కూడా స్పందించి వెంటనే మేము ఎంక్వైరీని కూడా చేస్తున్నామని వీరికి రైతులకు చెప్పడం జరిగింది. రైతు తెచ్చిన ధాన్యానికి కాంట పెట్టడం జరిగింది. ఈ కాంట పెట్టిన ధాన్యానికి లారీలు రాకపోవడంతో ఈ ధాన్యం ఇక్కడనే పెట్టడం వల్ల 2వ తారీఖు నాడు గుర్తు తెలియని దుండగులు రైతు యొక్క ధాన్యాన్ని ఎత్తుకుపోవడం వల్ల రైతు కొంచెం ఆందోళన చెందడం జరిగింది. అదేవిధంగా ఈ ధాన్యానికి రైతు కాంట పెట్టడం జరిగింది కాబట్టి అధికారులే మొత్తం మాకు నష్టపరిహారం కట్టించాలని అంటున్నారు. అదేవిధంగా వీళ్ళకు కాంట అయినట్టు కూడా ఈ రిసిప్ట్ మనకు వాళ్ళ అధికారులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి రైతుకు జరిగిన అన్యాయాన్ని పూడ్చాలని వీరు కోరుకుంటున్నారు. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి రైతుకు రావాల్సిన రాబడిని మొత్తం వీళ్ళకి చెల్లించి వీళ్ళని ఆదుకోవాలని వీరు కోరుకుంటున్నారు. మొహమ్మద్ అమీర్, AV న్యూస్, తొర్రూరు.